1 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి. తర్వాత మనం క్లీన్ చేసి సోక్ చేసి పెట్టుకున్న సాబుదానా, ఇది 1 అవర్ వరకు సోక్ చేసి పెట్టాను. ఇది దీంట్లో యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది డ్రైన్ చేసి వేసేసుకుందాం. ఇది బాగా బాయిల్ అవ్వాలన్నమాట. ఇది బాయిల్ అవుతుండగానే 1 కప్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా షుగర్ మెల్ట్ అవ్వాలి. ఇది కొంచెం సాబుదానా అనేది బాగా బాయిల్ అయ్యి మనకు నార్మల్ కలర్లో వచ్చేస్తుంది. చెక్ చేసుకోవాలి. అప్పుడు చూపిస్తాను మీకు బాయిల్ అయిన తర్వాత. సబ్జీ గింజలు మనకు మార్కెట్లో ఏ సూపర్ మార్కెట్ అయినా పర్వాలేదు అవైలబుల్గా ఉంటాయి. సబ్జీ గింజలకు చాలా హెల్తీ ప్రోటీన్స్ ఉంటాయి అన్నమాట. దీంట్లో మనం 1 టేబుల్ స్పూన్ సబ్జీ గింజలు తీసుకొని నానబెట్టాలి 1 అవర్ వరకు. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ అనేది బౌల్లో వేస్తున్నాను. తర్వాత దీనికి మనం కూల్ మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. బాగా కలపాలి. మిల్క్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలపాలి. దీన్ని లంప్స్ ఏది ఫామ్ అవ్వకూడదు అనమాట. సాఫ్ట్ టెక్స్చర్ అనేది ఫామ్ అవ్వాలి. ఇది ఇలా తిప్పుతూనే ఉండాలి. కొంచెం స్టిర్ చేస్తుంటే గట్టిగా ఏం అవ్వదన్నమాట. ఇంకా ఇది బాయిల్ అవ్వలేదు. వాటర్ కలర్లో రావాలి, అంటే స్మూత్గా అయిపోవాలి. బాగా కలిపేసుకున్నాం. చూడండి ఇలా అవ్వాలి కన్సిస్టెన్సీ అనేది. మన దగ్గర ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే ఆ ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఇక్కడ నాకు గ్రేప్స్, మస్క్ మెలన్, యాపిల్ అండ్ ప్రొమోగ్రనేట్ ఈ 4 ఫ్రూట్స్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఇంకా మనకు బాయిల్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. స్టిర్ చేస్తూనే ఉండాలి. చెక్ చేసుకుందాం. ఎస్ 50% వరకు అయితే కుక్ అయిపోయింది. 50% వరకు కుక్ అయింది. ఇప్పుడు మనం మిల్క్ అనేది యాడ్ చేసుకుందాం. వన్ కప్ ఆఫ్ మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. సరిపోతున్నాయి పాలు, చాలు. ఇంకా ఇప్పుడు దీన్ని బాగా కలపాలి. చూసారా మనకు సాబుదానా కలర్ అనేది ఎలా వచ్చిందో? ట్రాన్స్పరెంట్ కలర్ రావాలి. ఇలా అంటే ట్రాన్స్పరెంట్గా కనిపించాలి సాబుదానా అనేది. ఇది మనం సాబుదానా అనేది సోక్ చేసి బాయిల్ చేసి తొందరగా బాయిల్ అయిపోతుంది, లేకపోతే చాలా టైం పడుతుంది. కుక్ అయిపోయింది. మిల్క్ మనకు బాయిలింగ్ వస్తుంది కదా. ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసి కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇలా తిప్పుతూనే ఉండాలి. మనకు క్రీమీ టెక్స్చర్ అనేది ఫామ్ అవుతుంది. స్టిర్ చేస్తూనే ఉండాలి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్ అవుతుంది. ఇంకా కొంచెం థిక్ అయిన తర్వాత ఆఫ్ చేసేయడమే. ఓన్లీ 1 మినిట్ వరకు ఉంచి ఇంకా కూలింగ్ పెట్టాలి కదా. కూలింగ్ పెట్టిన తర్వాత ఇంకా థిక్నెస్ అనేది బాగా వస్తుంది. అంత గట్టిగా ఉంటే కూడా బాగుండదు, నార్మల్ కన్సిస్టెన్సీలోకి రావాలి. ఇప్పుడు మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసుకుందాం. ఇలా ఉంది కదా కన్సిస్టెన్సీ. ఇప్పుడు కూలింగ్కి పెట్టేయాలి. నియర్లీ రూమ్ టెంపరేచర్ వరకు కూల్ అయిపోవాలి. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. ఇది నార్మల్ రూమ్ టెంపరేచర్కి వచ్చేసింది. కొంచెం థిక్నెస్ కూడా వచ్చింది. ఇప్పుడు మనం ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్ఫుల్ ఆఫ్ గ్రేప్స్. మీకు ఇష్టం ఉంటే గ్రేప్స్ కట్ చేసి కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కూడా చేసేయచ్చు, అలా కూడా వేసుకోవచ్చు. తర్వాత మస్క్ మెలన్, యాపిల్ అండ్ ప్రొమోగ్రనేట్, అన్ని ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ఫ్రిడ్జ్లో నియర్లీ 30 మినిట్స్ వరకు పెట్టినా సరిపోతుంది. తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఫ్రూట్స్ అనేది యాడ్ చేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేయాలి. చూడడానికి ఎంత అద్భుతంగా ఉంది కదా.
టేస్టీ కూడా బాగుంటుంది. సమ్మర్ రిఫ్రెషింగ్ అనమాట. ఒకసారి మీ అందరూ ట్రై చేయండి. ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత సబ్జీ గింజలు ఉన్నాయి కదా, దీంట్లో వాటర్ డ్రైన్ చేసి దీంట్లో వేసుకోవడమే. దీంట్లో మనం సబ్జీ గింజలు అనేది యాడ్ చేసుకున్నాం. చూస్తున్నారు కదా, ఇది చాలా హెల్తీ సమ్మర్ స్పెషల్ అనమాట. మీ అందరూ ట్రై చేయండి. రిఫ్రెషింగ్ సలాడ్ 1 కప్ తిన్నారంటే ఇంకా ఎన్ని కప్లైనా లాగించేస్తారు ఒకటేసారికి. అంత టేస్టీగా ఉంటుంది. ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నా కానీ 1 స్పూన్ పెట్టుకుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎంజాయ్. ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్ అనేది సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. యమ్మీ యమ్మీ టేస్టీ ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్. ఒకసారి చాలా చాలా బాగుంది. మీరందరూ ట్రై చేయండి. ఒకవేళ కనుక మీకు నచ్చినట్లయితే కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. సమ్మర్లో ఇది చాలా హెల్తీ, బాగుంటుంది, చల్లగా రిఫ్రెషింగ్గా ఉంటుంది.